హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. సజ్జనర్ గారు చాలా సీరియస్ గా పైన ఫైట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న 11 మంది యూట్యూబర్స్ పైన, ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదాయి. అందులో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే తెలుసు, యాంకర్ శ్యామల గారు, విష్ణుప్రియ గారు అండ్ హర్ష సాయి, పరేషన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, ఇలా చాలా మంది పైన అయితే కేసులు నమోదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా విచారణకు అయితే హాజరవ్వాల్సి అయితే వస్తుంది. అయితే ఇవాళ పంజాగుట్ట పిఎస్ లో విచారణకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే హాజరయ్యారు. మరి ఏం జరిగింది, ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ హాజరయ్యారు, మరి విచారణ ఎలా జరుగుతుంది, సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, సో ఇప్పుడు డిస్కస్ చేయడానికి ఆ పంజాగుట్ట పిఎస్ దగ్గర మా రిపోర్టర్ తేజ ఉన్నాడు. సో తను ఏం చెప్తాడో ఒకసారి మనం విని తెలుసుకుందాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు వచ్చారు, వీటన్ని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. తేజ, సో ఇవాళ మరి విచారణకు ఎవరెవరు హాజరయ్యారు, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, బయట మీడియాతో వాళ్ళు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా, సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తేజ? ప్రస్తుతం అయితే ఇక్కడికి విచారణకి ఎవరు కూడా హాజరు కాలేదు. కాసేపట్లో హాజరు కావచ్చు అని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన అంటే క్రిటికల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా గత 3 రోజుల నుంచి కూడా మనం న్యూస్ చూస్తున్నాం. ఒక పక్క సజ్జనర్ గారు చెప్పడం గానీ, ఎవరైతే ఈ కేసుకి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఆఫీసర్స్ గానీ, ఇప్పుడు చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు గానీ, జబర్దస్త్ ఆర్టిస్టులు గానీ, అలాగే సినిమా నటులు గానీ, చాలా మంది పేర్లు, అలాగే యాంకర్స్ గానీ, సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు చాలా మంది 100కు పైగా సెలబ్రిటీలను అయితే కేసులు నమోదు అవుతున్నాయి. వన్ బై వన్ అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇందులో ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కొంచెం ఇవి చాలా ఇదిగా ఉన్నాయి, ఇది చాలా ఎఫెక్ట్ అనిపిస్తాయి, వాటి మీద మాత్రం ముఖ్యంగా ముందుగా కేసులు అయితే నమోదు చేసి చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఈ రోజు అందరికీ కూడా నోటీసులు పంపించారు. విష్ణుప్రియ గాని, అలాగే శ్యామలాకి గాని, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజ గాని, అలాగే రీతు చౌదరి, వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరవుతారు 4 గంటల కూడా చెప్పారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి హాజరైనట్టు అయితే మనకి కనిపించట్లేదు. నాకు తెలుసు అంటే కొంత అప్ స్కాన్ లో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక పక్క మనం చూసాం, సన్నీ యాదవ్ ఇలాగనే కేసు నమోదైంది, తను పారిపోయాడు, ఎక్కడ విచారిస్తారు, ఎక్కడ పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారని చెప్పేసి పారిపోయారు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. అలాగే వీళ్ళు కూడా మరి మొత్తం అసలు హైదరాబాద్ లో లేరు, పారిపోయారు అన్నట్టుగా చెప్తున్నారు. సో అట్లాంటిది ఏం లేదు, కాసేపట్లో రావచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా హాజరు అవ్వాలి, అవ్వకపోయినప్పటికీ మరింత వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది తేజ. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐపీఎల్ సీజన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. సో ఈ యాప్స్ అన్ని కూడా ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం వీటన్నిటిని కూడా ఆపడానికి, యువతను చెడుదావు పట్టించకుండా చూసుకోవడానికి ఒక మంచి యాక్షన్ తీసుకున్నారని అయితే అందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఓకే, మామూలుగా ఇవాళ విష్ణుప్రియ, టేస్టీ తేజ వీళ్ళు హాజరవుతారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి వాళ్ళు ఇప్పటి వరకు రాలేదా, ఇన్ఫర్మేషన్ కాదు, హాజరు కావాలి ఎట్టి పరిస్థితులు అంటూ కూడా చెప్తున్నారు. సో మరి వాళ్ళ అడ్వకేట్స్ తో మాట్లాడించారా, లేకపోతే అడ్వకేట్స్ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారా అనేది కూడా తెలియాలి. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అంటే ఇంతకు ముందు వీళ్ళ మీద ఇటువంటి కేసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. అలాగే రీతు చౌదరి కూడా రీసెంట్ గా ఒక చిన్న కేసు విషయంలో కూడా ఆమె బయటకు వచ్చింది. సో ఆమె కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. అలాగే వాళ్ళకు కూడా అంటే ఇవి బెట్టింగ్ యాప్స్ ఇవి ఇట్లా ఇది చేస్తున్నాం, దీని వల్ల వేరే వాళ్ళకి హాని చేస్తుంది అనే విషయం వాళ్ళకి పూర్తిగా తెలియదు. సో అందుకే ఇట్లా జరిగిందంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, వేరే వాళ్ళకంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సో వాళ్ళని ఎక్కువగా చాలా మంది ఫాలో అవుతారు, సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పీపుల్స్ ఉంటారు కాబట్టి, సో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. నాకు తెలిసి అంటే అరెస్ట్ చేయరు కానీ కనీసం కౌన్సిలింగ్ అనే ఇచ్చి పంపిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఓకే, అంటే వీళ్ళు రాకపోవడానికి గల కారణం ఇంకోటి ఒకటి బయటకు వచ్చింది, మీడియా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందుకే మేము రావట్లేదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టుగా మా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. నిజంగా మీడియా వాళ్ళు ఉన్నారనే వీళ్ళు విచారణకు హాజరు కాలేదా తేజ? మీడియా వాళ్ళు ఉన్నారు లేరు అనేది ఇది కాదు. సో ఖచ్చితంగా ప్రస్తుతం వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆల్రెడీ వాళ్ళ ఇంతకు ముందు ఉన్న విజువల్స్ కానీ, లేకపోతే వాళ్ళు చేసిన వీడియోస్ బెట్టింగ్ యాప్స్ యూస్ కానీ అవన్నీ కూడా మీడియా మొత్తం కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ప్రతి ఛానల్ లో కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఇంకా దాక్కుందాం, మీడియా కనిపించొద్దా అనే సిచ్యువేషన్ అయితే లేదు. వాళ్ళైతే అలా చెప్పుకుంటారని నేను భావిస్తాను. ఎవరైనా కావాలని చెప్పేసి ఇలాంటి పుకారు సృష్టించారేమో కానీ, వాళ్ళ పిక్స్ గానీ, వాళ్ళు చేసిన షోస్ గానీ, మంచి వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి కదా. ఇంకేమి ఉంది మీడియా ముందుకు వచ్చి ఎట్లా మాట్లాడడానికి? వాళ్ళు విచారణకి హాజరు అవ్వాలని చెప్పేసి వీళ్ళు ఈ రోజే నోటీసులు ఇవ్వడం, ఈ రోజే హాజరు అవ్వడం, అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది
వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడం. సో ఖచ్చితంగా ఒక అడ్వకేట్ ని పెట్టుకుని అసలు ఏం మాట్లాడాలి, ఎట్లా ఈ కేసులు డీల్ చేయాలని చెప్పేసి కొంచెం టైం అడిగినట్లయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరైనా వచ్చారా ఒక్కరన్నా కూడా? లేకుంటే ఎవరు కూడా రాలేదా? ఎలా ప్రస్తుతం ఉంది అయితే అక్కడ? ప్రస్తుతం అయితే ఇక్కడ శేఖర్ పాష వచ్చారు. శేఖర్ హ్మ్. పాష మాట్లాడుతున్నారు. ఆయన హ్మ్. కూడా బిగ్ బాస్ లో పాల్గొన్నారు కాబట్టి హ్మ్. నేను టేస్టీ తేజ వైపు నుంచి వచ్చాను. సో అతను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. హ్మ్. అందు గురించి నేను ఒకసారి పోలీసులతో మాట్లాడడానికి నేను వచ్చానని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో హ్మ్. అది కూడా చూడాలి. అతను పూర్తిగా కూడా ఏం మాట్లాడట్లేదు. అంటే కేసు గురించి మాట్లాడట్లేదు. జస్ట్ టైం అడగడానికి వచ్చానంటూ కూడా అతను చెప్తున్నాడు. ఓకే. అంటే దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వలేదా తేజ? లేదు లేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా దర్యాప్తు నడుస్తుంది. హ్మ్. వీళ్ళతో అయిపోయేదైతే మాత్రం కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా బయటకు వస్తారు. త్వరలో వాళ్ళని కూడా విచారణ చేస్తారు. ఓకే తేజ. రైట్. ఇంకా అక్కడ ఓ- ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తూ ఉండు. థాంక్ యూ తేజ. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇది మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా విచారణకైతే హాజరు కావాలి. కానీ ఇప్పటి వరకైతే కాలేదు. మరి ఏంటో అనేది కూడా స్పష్టంగా అయితే బయటకు రాలేదు. కొంచెం టైం కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకే రావట్లేదు అన్న ఒక న్యూస్ కూడా బయటకొచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. సో అక్కడ టేస్టీ తేజ తరపున శేఖర్ భాష అయితే అక్కడ వచ్చారు. ఆయన కూడా దీనికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని ఇవ్వట్లేదు. జస్ట్ పోలీసులతో టైం కావాలి అని చెప్పి కోరుకోవడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మరి టీవీ ద్వారా మీకు అందజేస్తూ ఉంటాము. అండ్ థాంక్ యూ సో మచ్.